హాయ్ గాయ్స్! ఇండియాలో నేను మామిడికాయల సీజన్‌లో మామిడికాయలు చాలా తినేవాడిని. కానీ ఇప్పుడు లేదు ఆ ఛాన్స్. కానీ నేను ఎక్కడికెళ్తున్నానంటే మా ఫ్రెండు మామిడికాయ ఉంది దా నీకోసం అని చెప్పాడు. ఇంకా ఆలోచించకుండా మనం అప్పటికప్పుడు ఇంటికెళ్ళిపోయాం. వెళ్ళిపోగానే నీట్‌గా హాట్ వాటర్ వేసి దాంట్లో మీకు లెమన్ టీ తెలుసు కదా! అది వేసుకున్నాను. 2 ప్యాకెట్లు వేసుకున్నా. మళ్ళీ ఒకటి కూడా కాదు. స్ట్రాంగ్ అయిపోయింది అది. సర్లే అని చెప్పేసి ముందు దాంతో స్టార్ట్ చేశాను. నీట్గా దాంట్లో ముంచేసుకొని మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఎత్తిపోతున్నా. తాగాలా వద్దా అని నా ఫేస్ చూసారా ఎలా అయితే తాగా. బాబోయ్ చేతికి అందే కొంచెం. కానీ ఏం చేద్దాం తాగేద్దాం. ఆరోగ్యానికి మంచిది కదా. కోవిడ్లో గ్రీన్ టీ తాగుతుందండి ఇండియాలో తాగల. సో మామిడికాయని చూసి 9 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా మా ఫ్రెండ్ దయ వల్ల అంటూ ఆ వాసన చూస్తేనే వేరే లెవెల్. శుభ్రంగా మా ఫ్రెండ్ని ఎన్ని మామిడికాయ మాత్రం కోసేయండి అని చెప్పేసి అని అన్న. నీట్గా కోపించేసి ఉన్నా. కోపించుకున్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా దాన్ని నీట్గా డెకరేట్ చేయండి అని చెప్పి అన్న. అంటే తినేసేదే, డెకరేషన్ అవసరం లేదు, కాకపోతే చేద్దాం. కోవిడ్లో తినలేనేమో అనుకున్నా, కాకపోతే ఈ సీజన్లో కూడా నేను మామిడికాయ కంప్లీట్ చేసా తినడం. నీట్గా పే చేసిన తర్వాత ఇంకా చూడు తినడం మొదలెడదామని మొదలెట్టా. అబ్బా మామిడికాయ టేస్టే వేరబ్బా. దాన్ని టేస్ట్ చేసి 9 నెలలు అయింది నేను. మళ్ళీ కోవిడ్లో చేసా. థ్యాంక్స్ గైస్ వాచింగ్. యువర్ వాచింగ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్.